హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక కొత్త పెస్టిసైడ్ని మీకు చెప్పబోతున్నానండి. ఇది నిమ్మ తొక్కలతో మనం తయారు చేసుకుంటాం. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో దాంతో ఒక మంచి పెస్టిసైడ్ని ఇవాళ మనం తయారు చేసుకుందాం. పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్, అలాగే ఫంజిసైడ్ అన్ని రకాలుగా కూడా ఇది పనిచేస్తుందండి. సో ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ స్టెప్ వైజ్ చెప్తాను నేను. సో ముందుగా మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా కూడాను వింటర్. అలాగే ఇప్పుడు మొన్నటి దాకా కూడాను ఆగకుండా వర్షాలు అవి పడ్డాయి కదండి. సో మొక్కలు మెయిన్గా గులాబీ మొక్కలు అయితే ఇలా ఫంగస్ ప్రాబ్లంతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి, అంటే వాతావరణంలో ఉన్నటువంటి తేమ ఎక్కువైపోతుంది అనమాట మొక్కలకి. ఎప్పుడు కూడాను అలా చల్లగా తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా బూజు తెగులు అనేది వస్తూ ఉంటుందండి. దీన్ని పౌడర్డ్ మిల్యూ అని కూడా అంటూ ఉంటాం కదా మనం. సో అలాగే దాంతోపాటుగా మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది క్యాటర్పిల్లర్స్, క్యాబేజ్ వామ్స్, ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఇది అందరికీ తెలిసిందే కదా. దయచేసి ఎవరు వీటిని చంపకండి. వీలైతే మీరు మీ గార్డెన్లోకి రాకుండా చేసుకోండి. బట్ ఒకవేళ కనిపిస్తే మటుకు ప్లీజ్ సేవ్ దెమ్. ఎందుకంటే అవే మనకి ఫ్రెండ్స్ అండి, మనకి పాలినేషన్లో హెల్ప్ చేసేటువంటి ఫ్రెండ్స్ కాబట్టి. సో ఇవన్నీ మన గార్డెన్లోకి ఎంటర్ కాకుండా మనం ఎలాగ వీటిని రిపెల్ చేయొచ్చు అనే విషయం ఇవాళ మనం చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 4 డిప్పలు వాడేసినటువంటి నిమ్మకాయలండి. ఈ డిప్పలు పడేయకుండా ఇలాగ నేను అప్పుడప్పుడు సేవ్ చేసి గార్డెన్లో వాడుతూ ఉంటాను. ఇక్కడ ముద్ద కర్పూరం తీసుకున్నానండి. ముద్ద కర్పూరం బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు ముద్ద కర్పూరం దొరకకపోతే 4 కర్పూరం బిళ్ళలు వేసుకోవచ్చండి. ఇవి రెండు కూడాను వేసుకుని ఒక మిక్సీ జార్లో 1/2 లీటరు నీళ్లు కలిపానండి. నీళ్లు కలిపి బాగా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసినటువంటి పేస్ట్కి 1 స్పూను బేకింగ్ సోడా అండి. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడాని వాడాలి. ఇక్కడ మనం తినే సోడా అండి, వంటల్లో వాడతాం కదా, ఆ తినే సోడాని. అలాగే దీనికి 1 స్పూను ఇంగువను కూడా కలుపుతున్నానండి. దీంతో పాటుగా 1/4 గ్లాసు పాలు. ఇవి ఆవు పాలు అయితే మంచిదండి. పచ్చి పాలు తీసుకోండి, కాగబెట్టిన పాలు కాదు. ఆవు పాలు కనుక లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, మనం ఎలాగా కొద్దిగానే వాడుతున్నాం కాబట్టి నార్మల్గా పాలు తీసుకోండి. మామూలుగా మనం ఇంట్లోకి వాడుకోవడానికి తెచ్చుకుంటాం కదా పాలు, ఆ పాలు మీరు ఇక్కడ వాడుకోవచ్చు. ఇవన్నీ కూడాను బాగా బ్లెండ్ అయిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. ఆ రసం అంతా కూడాను ఈ మనం 1/2 లీటర్ నీళ్ళు కలుపుకున్నాం కదా, సో ఆ నీళ్ళలోకి రావాలన్నమాట. చూసారా, చాలా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకుందాం. ఒక క్లాత్ తీసుకోండి, చక్కగా శుభ్రంగా ఉన్న క్లాత్ తీసుకోండి. ఎందుకంటే మనం దీన్ని ఫంజిసైడ్కి వాడుతున్నాం కాబట్టి మనం చాలా నీట్గా ఉండాలి. మనం వాడేటువంటి ఇక్కడ వాడేటువంటి ప్రతి గిన్నె కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, తర్వాత ఈ యుటెన్షియల్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో అవన్నీ నీట్గా ఉండేలాగా అంటే కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లోకి ఇదంతా కూడాను వడగట్టుకుంటున్నానండి. ఇది 1/2 లీటర్ నీళ్లు కలిపాము, కొద్దిగా పాలు కలిపాం కదా, సో అది పెద్ద లెక్కలోది కాదు. మొత్తం ఇక్కడ 1/2 లీటర్ అనుకుందాం. దీన్ని నేను ఒక 1 లీటర్ నీళ్ళతో మిక్స్ చేసుకుంటానండి. అప్పుడు మన ద్రావణం అనేది తయారవుతుంది. ఇది స్ప్రే చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్ప్రే చేయాలండి. ఇప్పుడు నేను మీకు అదంతా కూడా చూపిస్తాను, ఎలా స్ప్రే చేసుకోవాలి అనేది కూడా. ఒకసారి జాగ్రత్తగా మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. సో అదంతా కూడాను వేస్ట్ కాకుండా మొత్తం ఈ 1 లీటర్ నీళ్ళు ఏవైతే కలుపుతానన్నానో వాటిని ఇలా కలుపుతున్నానో చూడండి. మొత్తం అంతా కూడాను కలుపుకొని మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు బ్లెండ్ చేసాం కదా, ఆ పేస్ట్ అంతా కూడాను చక్కగా మొత్తం అంతా మనకి బయటికి దిగేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ తొక్కల్లో ఉన్నటువంటి చేదు మనకి చాలా అవసరము. అలాగే బేకింగ్ సోడా ఏం చేస్తుందంటే ఈ ఫంగస్లు ఏవైతే వస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనం కర్పూరం వాడుతున్నాము. ఈ ఘాటైన వాసన వల్ల ఎలాంటి పురుగులైనా సరే మన గార్డెన్లోకి రాకుండా, ఎంటర్ అవ్వకుండా కూడా ఉంటాయండి. అలాగే ఇంగు అనేది మనం రెగ్యులర్గా ప్రతి ఒక్క
పెస్టిసైడ్లోను అలాగే ఫంజిసైడ్లలో వాడుకుంటూ ఉంటాం కదా. సో అలాగా ఇంగువ కూడా ముద్ద ఇంగువ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ముద్ద ఇంగువ దొరకలేదు నాకు. సో నార్మల్గా మనం వంటల్లో వాడుకునే ఇంగువే వేసాను అనమాట ఇక్కడ. సో మెత్తగా అదంతా కూడాను బాగా ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం వాటర్ అంతా కూడా తీయండి. మొత్తం వాటర్ బయటికి వస్తేనే మీకు ఆ కషాయం అనేది తయారవుతుందండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదంతా కూడాను బాగా దిగాలి. బాగా కలుపుకోండి ఒకసారి, ఎందుకంటే మనం బేకింగ్ సోడా వాడాం కదా. సో మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక స్ప్రేయర్ బాటిల్లోకి తీసుకొని ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత, ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటి అనేది ఒక వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియో చూసి దాని ప్రకారంగా మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ తర్వాత మీరు మొక్కని ఒకసారి గమనించండి, ఆకుని గమనించుకొని ఏమన్నా తేడాగా ఉంటే ఇంకొంచెం డైల్యూట్ చేసుకోండి. లేదంటే మీరు ఇంకా ప్రతి ఒక్క మొక్క మీద దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. అన్ని మొక్కలకి వాడుకోవచ్చండి. దీనిలో ఎగ్జంప్షన్ ఏం లేదు. సో ఆకుల పై భాగంలోనూ కింది భాగంలోనూ తప్పకుండా స్ప్రే చేయండి. ఎండ లేనప్పుడు స్ప్రే చేసుకోవాలి. తర్వాత దీన్ని అన్ని పెస్టిసైడ్లు మనం ఎలా స్ప్రే చేస్తున్నామండి, సో అలాగ స్ప్రే చేసుకోవాలి. ఎండ లేనప్పుడు, అంటే ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ అయితే 7 లోపు, ఈవినింగ్ అనుకోండి ఎండ తగ్గిపోయినాక అప్పుడు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీన్ని స్టోర్ చేయకూడదు. మనము బేకింగ్ సోడా వాడుతున్నాము అన్నప్పుడు అలాంటి బేకింగ్ సోడా వాడే ఏ పెస్టిసైడ్ అయినా కూడాను మీరు స్టోర్ చేయకూడదండి. స్టోర్ చేయకూడదు. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా వాడుకోవాలి. అప్పుడే దీనికి పవర్ అనేది బాగా కనపడుతుంది. మీకు దాని రిజల్ట్ కూడా మీకు ఎక్కువగా కనపడుతుంది. అలాగే మీరు దాన్ని స్టోర్ చేసిన కొద్దీ దాంట్లో రేషియో చేంజ్ అయిపోతూ ఉంటాయండి. కాబట్టి మీరు దీన్ని నిలువ పెట్టొద్దు. ఎప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా వాడుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చింది కదా, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. బాయ్.